సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. ఘనంగా కాళికాదేవి బోనాల జాతర ఉత్సవాలు దర్శించుకున్న నేతలు ప్రముఖులు. శోభాయమానంగా బోనాల ఊరేగింపు. అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించిన న్యాయమూర్తి శివలీల. తాండూరుపట్నం కాళికాదేవి ఆలయం అమ్మవారి వైభోగం వెల్లివిరిసింది. ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం కాళికాదేవి అమ్మవారి జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దేవాలయ చైర్మన్ పి బస్వరాజ్, ఈవో నరేందర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆషాఢ బోనాల జాతర వేడుకల సందర్భంగా ఆలయంలో వెలిసిన కాళికాదేవి అమ్మవారికి ఉదయం నుంచి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలు చేశారు. మధ్యాహ్నం మహిళా భక్తులు బోనాలతో ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు. ఆలయంలో బోనాల ప్రదక్షిణలు శోభాయమానంగా కనువిందు చేశాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా తాండూరు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి శివలీల అమ్మవారికి బోనం సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా జాతర సందర్భంగా ఆర్బీఓఎల్ సిఇఓ శ్రీనివాస్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి భావనల శంకర్ యాదవ్, మాజీ డిపిసి సభ్యులు పట్ల నరసింహులు, బీసీ సంఘం నాయకులు రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప, ముజియా సంఘం నాయకులు దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కస్టమర్ తీసేది నాకు పంపింది. కొద్దిగా జర మాకు వెళ్ళడం బాబు తీసుకురానా वाटिगोत्रयुक्तायानां राहुल धर्मपत्नी शिवलीला नाम्नी अस्यां देवी प्रिया नाम्नी गंगैया नाम्नी यादमा नामदेस्य समप्रतिस्य श्री कालिका देवता पादचरणो रक्षणभूति क्षेमस्थैर्य विजय अभयायुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं श्री कालिका देवता संपूर्ण अनुग्रहसिद्ध्यर्थं अहंकार देवता दिवस संग्रहालये
अर्चन पूजान्तु महन्तो करोतु माम्। ये सम्पूर्णान्तरो शिवाजी जय भवानी जय शिवाजी भवानी माता की जय भवानी माता की जय। ముద్రాజ్ యువకులే ఎంతో కీలకంగా వారు ఎంతో ప్రతిష్టంకంగా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి ఏదైతే హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్టు బ్రహ్మాండంగా అమ్మవారి ఊరేగింపుని యావత్ తాండూరు పురవీధుల్లో ఊరేగించి చివరిగా ఇక్కడ చేరుకుంటారు. వారికి యావత్ తాండూరు ప్రధానికం బీసీ సమాజం తరఫున ముద్రాజ్ యువతకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జి మధుసూదన్ రావు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి అనేక మంది అన్ని రాజకీయ పార్టీల వ్యక్తులు కానీ పుర ప్రముఖులు కానీ వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యావత్ తాండూరు ప్రాంతంలో అమ్మవారి ఆశీస్సులు అందరిపై అన్ని వర్గాలపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు తాండూరు నడుపుతున్నటువంటి కాళికాదేవి అమ్మవారి బోనాల సందర్భంగా మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఒకసారి కోరుకుంటున్నాను. అయితే ఇప్పటి మాదిరిగానే మరి ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు పల్లకి సేవ కూడా ఘనంగానే నిర్వహించాలని చెప్పేసి ఈవో గారు కూడా మరి మా ముద్రాజ్ మరి గల్లీలోని ఈ ప్రాంత గల్లీలో అందరూ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే ముద్రాజ్ యువజన సంఘం నుంచి మన అన్నదానం ప్రసాదం విధానం చేయబడం జరుగుతుంది. కాబట్టి అందరి అమ్మవారి అందరికీ ఆశీర్వాదాలు
ఈ అవకాశం పేరున మన బోనాల జాతర శుభాకాంక్షలు. ప్రతి ఏటా మన ఈ కాళికాదేవి ఆలయంలో ఈ బోనాల జాతర ముద్రాజ్ యువజన సంఘం తరఫున ఇప్పుడు అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి మన ముఖ్య అతిథులుగా అన్నదాన ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి వచ్చింది మన అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావు అన్నగారు, మరియు కందికూరి బీసీ సంఘం జాతీయ మెంబర్ అయిన కందికూరి రాజ్ కుమార్ అన్న గారు, మరియు ఇక్కడ విచ్చేసిన మా సోదరుడు రజనీ గారు, ఇక ప్రతి ఒక్కరు ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చి మీరందరూ సహకరించి మళ్ళా ఈ కాళికాదేవి మందిరానికి వచ్చి అందరూ ప్రజలు మొక్కడము మాత కూడా అందరు కృప ఉంటుందని ఈ అవకాశం ఇచ్చిన మా ముద్రాజు నాయకులు ఇక్కడ వచ్చిన అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. కాళికాదేవి నమో నమః. భక్తులందరికీ అమ్మవారి దీవెనలు. శ్రీ కాళికాదేవి అమ్మవారి జాతర ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి సుప్రభాతంతో పాటు అభిషేకం, అలంకరణ, ఈ మధ్యాహ్న సమయానికి బోనాలు వస్తూ ఉన్నాయి. అలాగే ఇట్టి కార్యక్రమానికి నేను ఇక్కడ 29 సంవత్సరాల యొక్క అమ్మ సేవలో ఉన్నా. ఈ కార్యక్రమం మున్పటి నుంచి ఇక్కడ ఉండే అయితే ఒక 16-17 ఏళ్ల కింద లేనటువంటి ఒక పదం ముదిరాజ్. ఆ పదం వచ్చింది. ఆ పదంలో చెప్తే అందరూ వస్తారు కాబట్టి ముదిరాజ్ యువ సంఘం వాళ్ళు మరియు ముదిరాజ్ వాళ్ళు మొత్తం బంధువులందరూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయడం చాలా సంతోషమైన విషయము. అలాగే వాళ్ళందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు, భక్తులందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు. శుభమస్తు. బోనాల జాతర సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తాండూరు పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారి దీవెనలు చల్లగా ఉండాలని చెప్పి, వ్యాపారస్తులకు అదే విధంగా విద్యార్థులకు మంచి విద్య అభ్యసించాలని, రైతులు ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఆలయానికి, కాళికాదేవి మాత ఆలయానికి ప్రతి సంవత్సరము ఈ ముద్రా సంఘం యువ నాయకులందరూ, రాజ్ కుమార్ గారు, మిగతా టీం అందరూ కూడా అమ్మవారి దేవాలయానికి మంచి సేవ చేస్తారు. కనుక తప్పకుండా అందరి ముద్రాజ్ సంఘం వాళ్ళందరికీ కూడా అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారు దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తాండూరు పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉండాలని చెప్పి అదేవిధంగా తాండూరు పట్టణంలో తాండూరు ప్రాంత ప్రజలందరూ కూడా ఆ అమ్మవారి కృపా కటాక్షాలకు ఉండాలని చెప్పి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అందరూ విశ్వాసులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ కాళికాదేవి దేవతా దేవస్థానం తాండూరు పట్టణం. ఈ దేవస్థానం నందు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి బోనాల కార్యక్రమాలు ఈరోజు అనగా 27/2025 మరియు రేపు 21/7/2025 రోజు ఉత్సవాలు 2 రోజులు జరుగుతుంది. ఈరోజు ఉదయం కాకినాడ నది నుంచి నీరు తీసుకురావడము, తదువారి అమ్మవారి అభిషేకము, అమ్మవారికి బోనాల ఉత్సవాలు, అమ్మవారికి సాయంత్రం ఇప్పుడు అమ్మవారి రంగమెక్కే కార్యక్రమం ఉంటుంది. రేపు అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఊరేగింపు మన దేవాలయం నుంచి బయలుదేరి భద్రేశ్వర చౌకు, గాంధీ చౌకు నుంచి బాతకూలగారి మార్కెట్ నుంచి దేవాలయంకి వచ్చును. అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రగారు మనకు చేస్తున్నారు. శ్రీ కాళికాదేవి నమః. శ్రీ కాళికాదేవి అమ్మవారి జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఉదయం పూట అభిషేక అలంకరణలు మరియు పట్టణ భక్తులచే బోనాలు ఇట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు సాయంత్రం 6:15 అమ్మవారు రంగమెక్కే కార్యక్రమము, అలాగే భక్తులను ఉద్దేశించి, మంచి చెడులను ఉద్దేశించి అమ్మవారు భవిష్యవాణి రూపంలో భక్తులకు ఆశీర్వాదం ఇస్తుంది. అలాగే రేపు ఉదయం పూట అమ్మవారికి లలితా సహస్ర పారాయణము, మధ్యాహ్నం నుండి అమ్మవారి ఉత్సవ సేవ ఊరేగింపు కార్యక్రమము మన తాండూరు పట్టణ పుర వీధుల అంగరంగ వైభవంగా జరుగుతూ భక్తులను అందరిని ఆశీర్వాదిస్తూ చివరికి దేవస్థానం వరకు వచ్చే తదుపరి అన్నప్రసాద కార్యక్రమాలు, అటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కావున భక్తులు అమ్మవారి దర్శనానికి, జాతర ఉత్సవాలకి ఇచ్చేసి అమ్మవారి దీవెనలు పొందాలని ఆశిస్తూ అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు. శుభమస్తు.